సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మొన్న తెనాలిలో ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఓకే, సో ఇప్పుడు వెనకాల నుంచి పార్టీలో ఉన్న సభ్యులందరూ కూడా అసలు ముందుగా ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు కొట్టారు, నేరం నిరూపణ కానప్పుడు కోర్టులో హాజరుపరచాలి కదా అనే విధంగా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. సో ఏం చెప్తారు మీరు? ఈ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న చర్య ఏదైనా సమాజానికి ఉపయోగపడేలాగా ఉంటుంది. 99% పబ్లిక్లో తీసుకొచ్చారంటే ఆ వ్యవహారాన్ని ఖచ్చితంగా వాళ్ళు మారతారనే ఉద్దేశంతో, కానీ మారే వ్యక్తులు కాదు. చాలామంది వాళ్ళు చేసిన అకృత్యాలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సరైన శిక్ష వేశారు, ఇంకా గట్టిగా శిక్షించాల్సింది పోయి ఏదో రోడ్డు మీద తీసుకొని 4 దెబ్బలు కొట్టి వదిలేశారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు మరి ఎలాంటి ముఖం పెట్టుకుని ఎలాంటి బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. సార్ ఇప్పుడు ఆయన ఒక మాజీ సీఎం, రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ కావచ్చు అండ్ పోలీస్ యంత్రాంగం కావచ్చు తెలిసిన వ్యక్తి అనుకోవచ్చు, అండ్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు పాలించిన వాళ్ళే. మరి వాళ్ళు కూడా ఒక గంజాయి బ్యాచ్ ని, అది కూడా పోలీసుల మీద అటాక్ చేసిన వాళ్ళని ఈ విధంగా సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అసలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? అసలు ఎవరిని సపోర్ట్ చేయాలి? ఈయనకి సలహా ఇచ్చావని చెప్పు తెగిందా కొట్టాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఎవడైతే సలహా ఇస్తున్నాడో, ఎవడైతే న్యాయ సలహా చెప్తున్నాడో వాడిని చెప్పు తెగిందాకా కొట్టాలి. అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటి? అందరినీ భయభ్రాంతులకు గురి చేసి గంజాయి వేసి అల్లకల్లోని సృష్టిస్తూ ఆడవారిని కూడా ఇబ్బందులు పెడుతూ చాలా గందరగోళం సృష్టిస్తున్నటువంటి ఈ బ్యాచ్ని పోలీసు వారు ఏదో ఎందుకురా మీరు ఎలా చేస్తున్నారంటే, ఒక పోలీసునే ఇష్టానుసారం కొట్టి చంపబోయారంటే అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి నడి సెంటర్లో తీసుకొచ్చి బుద్ధి వచ్చేలా ట్రీట్మెంట్ ఇస్తే దానికి ఈ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి రావడం ఎంత నీచమైన చర్య అంటే అంత నీచమైన చర్య. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసి ఇంకా కూడా పరిపాలన పట్ల అవగాహన లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అభినందించాల్సింది పోయి, పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేయవలసింది పోయి, వాళ్ళకి అంటే సమాజంలో ఎవడు కూడా మనశ్శాంతిగా ఉండకూడదు, అల్లకల్లోలంగా ఉండాలా, ఏ కుటుంబం కూడా శాంతి సౌఖ్యాలతో ఉండడానికి వీలు లేదనేటటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీచమైన పనులు చేసి మరీ దిగజారిపోయి ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటూ లేకుండా పోయే ప్రమాదం ఉంది ఖచ్చితంగా. దానికి తోడు మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కూడా ఆయనకి వంతబాడుతున్నారంటే ఎంత అనాగరికంగా బతుకుతుందా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ విధంగా అర్థమవుతుంది. మేడం నమస్తే. మేడం నమస్తే. సో రీసెంట్ గా తెనాలిలో ఒక ఇష్యూ జరిగింది. ఒక గంజాయి బ్యాచ్ ముగ్గురు కలిసి పోలీసుల మీద అటాక్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేసి కొట్టడం ఇదంతా జరిగిపోయింది. సో అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు. ఆ తర్వాత వైసీపీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా అందరూ కూడా గంజాయి బ్యాచ్ కి సపోర్ట్ చేస్తూ అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు కొట్టారు, నేరం నిరూపణ కానప్పుడు అనే విధంగా రియాక్ట్ అవుతున్నారు. సో ఏం చెప్తారు మీరు ఈ ఇష్యూకి? గంజాయి తాగడమే తప్పు. అది తాగాడు ఇంకో వాడికి తిక్క పక్క ఏం తెలియదు. భార్యనా, చెల్లె, అక్క, చెల్లి వీళ్ళు ఎవ్వరు తెలియదు. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతాడు వాడు. వాడికి ఏం తెలియదు. ఇంకా ఎవరి మీద పడితే వాళ్ళ పోలీసుల మీదకి వెళ్ళడం ఏంటి? ఏం పోలీసులు అంటే ఆషామాషి అనుకుంటున్నారా? ఏం వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్, వాళ్ళకి ఒక మర్యాదలు ఏమి ఉండవా? గంజాయి బ్యాచ్ వాళ్ళు కొట్టి, జగన్మోహన్ రెడ్డి కొట్లోడు తీసుకొట్టి అందరూ కొట్టే పనేనా ఇంకా పోలీసులు అంటే? ఇంకా పోలీసులు విలువ, ఒక వాల్యూ వాళ్ళు ఉండబట్టే దేశం అనేది రక్షణలో ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉండబట్టే ప్రజలు అనేవాళ్ళు కట్టుదిట్టాలలో కరెక్ట్గా ఉంటున్నారు. అదే వాళ్ళు లేరనుకో ఇక జనాలకి మామూలు ఉండదు పరిస్థితి. ఎవరిని ఎవరు చంపుకుంటాడో తెలియదు, ఎవరి కూతుర్ని ఎవరు ఎత్తుకెళ్తారో తెలియదు. అక్కడికి ఎత్తుకెళ్తున్నారు అనుకో, ఎవరిని ఎవరు చంపుకుంటాడో తెలియదు, ఎవరి డబ్బులు ఎవరు ఇంట్లో దొంగతనాలు ఎక్కడ జరుగుతాయో తెలియదు. దీనికి అంతటికీ రక్షకులు ఎవరమ్మా అంటే పోలీసులు. మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ అన్ని తెలుసున్న వ్యక్తి. మరి ఆయన కూడా ఒక గంజాయి బ్యాచ్ కి సపోర్ట్ చేస్తూ ఈ విధంగా మాట్లాడము మీరు ఏ విధంగా చూస్తారు? తప్పు. అది అలా మాట్లాడడం తప్పు. తర్వాత ఆయన తరపునటువంటి అనుచరులు కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి మాట్లాడడం కూడా తప్పు. ఇప్పుడు గంజాయి బ్యాచ్ వాళ్ళనే లోపలేయడం కాదు, వాళ్ళ తరపున మాట్లాడిన వాళ్ళు కూడా లోపలేయచ్చు. తప్పు చేసిన వాడిని సమర్థించి మళ్ళీ ఇల్లు వెనకేసుకొని వస్తున్నారా? తప్పు. ఆ గంజాయి అసలు ఎక్కడ దొరుకుతుందో ఏంటో పట్టుకొని వాళ్ళని ఇది చేయడం కాకుండా వాళ్ళకి సపోర్టెడ్గా ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాం, వాళ్ళని వెనకేసుకొచ్చి మళ్ళీ ఆయన తరపున వీళ్ళందరూ వచ్చి మాట్లాడతామా? వీళ్ళకి సిగ్గు శరం ఏమీ లేవా? సిగ్గుంటే వాళ్ళ జోలు పోడు. ఎంత సీఎం అయినా కానీ వాళ్ళ జోలు పోడు. మాజీ సీఎం కానీ, పదవిలో ఉన్న సీఎం కానీ, ఏ సీఎం అయినా కానీ పోడు.
పోలీసుల మీద చేయి చేసుకోవడం తప్పు. ఫస్ట్ గంజాయి సేవించడం తప్పు, తర్వాత పోలీసుల మీద చేయి చేసుకోవడం తప్పు. వాళ్ళ తరపున మాట్లాడడం వీళ్ళది కూడా తప్పు. ఎవరు మాట్లాడితే వాళ్ళని లోపలేయచ్చు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి పర్యటించడానికి వెళ్ళారు. అది కూడా ఎట్లా అంటే కొంతమంది గంజాయి బ్యాచ్ పోలీసుల మీద అటాక్ చేశారని చెప్పేసి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి కొట్టారు. సో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు. సో ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఎందుకు కొట్టారు, ఎందుకు అరెస్ట్ చేశారు అనే విధంగా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. సో దీనికి ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మీద ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళకి సపోర్ట్ చేయడం పెద్ద తప్పు. లా అండ్ ఆర్డర్ మీద ఇప్పుడు పోలీసు వాళ్ళు మన రక్షణ కోసం వాళ్ళు చేసేది రక్షక భటులు, వాళ్ళ మీద మనం గంజాయి దాగి అటాక్ చేస్తే దాన్ని మనం తప్పుగా భావించాలి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదు. ఇంకొకరు చేయకుండా మనం చూసుకోవాలి. మరి వాళ్ళకి మనం సపోర్ట్ పోయి వాళ్ళకి అన్నదండ వేయటం అనేది పెద్ద నేరం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. సో ఆయనకి ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఎవరికి ఏ విధంగా మాట్లాడిన విధంగా ఆయనకు తెలిసి ఉంటుంది. సో ఆయన కూడా పోలీసుల మీద అటాక్ చేసిన వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారంటే సో ఆయన గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి ఏం లేవు, తప్పులు ఏం లేవు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇది ఒక అలసి దొరికింది కానీ దీని మీద అటాక్ అవుతారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే పరిపాలన పరంగా బాగుంది అక్కడ, అంతే. దానివల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దొరికిందో చిన్న క్లూ దొరికింది దీని మీద అటాక్ చేయడం తప్పితే నడి రోడ్డు మీద కొట్టారనేది తప్పు. అంటే వాళ్ళు కూడా ఎస్సీ మైనార్టీలు అని చెప్పేసి ఇట్లా క్యాస్ట్ల పరంగా తీసుకొచ్చే ఒక విధంగా చేస్తున్నారు. అదే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మీద వ్యతిరేకత ఎస్సీనా ఎస్టీనా ఎవరైనా సంబంధం లేదు. భారతీయులు మన పోలీసుల మీద ఎగబట్టడం, ఒక న్యాయ వ్యవస్థ మీద ఎగబట్టడం అనేది తప్పు. దాన్ని మనం అస్సలు ఎవరం కూడా అప్రిషియేట్ చేయకూడదు, వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం కూడా తప్పే. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను. హాయ్ బ్రో. ఆయన సో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి పర్యటించడానికి వెళ్ళారు. అది కూడా ఎట్లా అంటే కొంతమంది గంజాయి బ్యాచ్ పోలీసుల మీద అటాక్ చేశారు. సో ఇక్కడ గంజాయి బ్యాచ్ సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. సో అప్పటి నుంచి వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా గంజాయి బ్యాచ్ సపోర్ట్ చేస్తూ ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు కొట్టరు అనే విధంగా మాట్లాడుతున్నారు. సో మీరు ఏం చెప్తారు దీనికి, జగన్మోహన్ రెడ్డి గురించి, వాళ్ళ వైసీపీ పార్టీ గురించి? అంటే జగన్ అన్న వాళ్ళ క్లోజ్ బంధువులు వీళ్ళు గంజాయి బ్యాచ్. సో అందు గురించి ఆదుకోవడానికి వెళ్ళిన ప్రజలతోటి అవసరం లేదు. జగన్ అన్నకి గంజాయి బ్యాచ్, తాగుబోతోళ్ళు వీళ్ళందరూ వాళ్ళకు అనుకూలంగా ఉంటారు. సో పర్మిషన్లు వీళ్ళే కదా ముందున్న ప్రభుత్వంలో వీళ్ళకు పర్మిషన్లు ఇచ్చిండు గంజాయి అమ్ముకోవడానికి, అలాగే ఇంకా మంద అమ్ముకోవడానికి, ఇంకా అన్ని రకాలు ఇంకా చెప్పొద్దులే కానీ అవన్నీ. సో అందు గురించి పర్మిషన్లు ఇచ్చింది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం రాష్ట్రానికి. అవును. అయితే లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే పోలీస్ యంత్రాంగం కావచ్చు, అన్ని ఎట్లా ఉంటాయి నాకు తెలుసు. సో ఆయన కూడా ఒక గంజాయి బ్యాచ్ కి, అది కూడా పోలీసుల మీద అటాక్ చేసిన వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడడం అనేది ఎంతవరకు? ఒక సీఎం వెళ్ళి మాట్లాడిన విషయం కాదు. కాకపోతే ఇంతకు ముందుకు పర్మిషన్ ఇచ్చింది మరి గత ప్రభుత్వం అంటే ఎవరంటే జగన్ అన్న. అందు గురించి మరి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర లాభాలు పొందిన వ్యక్తి జగన్ అన్న. అందు గురించి ఇప్పుడు వాళ్ళ ఆపత్తులో ఉంటే ఆదుకోవడానికి వెళ్ళిండు. దానివల్ల తప్పేముంది? సో అక్కడికి వెళ్ళి కూడా ఇది క్యాస్ట్ పరంగా తీసుకొచ్చి వాళ్ళు ఎస్సీలు మైనారిటీలు వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అనే విధంగా కొంచెం బయటికి పోతే మరి అదే కదా. ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు కాబట్టి ఏవేవో మరి అన్ని ఏంది కులాలు మతాలు అన్నీ అడ్డం వస్తాయి. అందు గురించి అరెస్ట్ చేయొద్దు, ఏదన్నా చెప్పి అరెస్ట్ చేయకుండా ఆపాలి. సో ఆ ప్రయత్నం చేస్తున్నా అంతే. అది ఆపిన తర్వాత లాభాలు పొందాలి అంతే. మరి ఆపిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రభుత్వం మాదే 2.0 రాసి పెట్టుకోండి నా కొడకల్లారా. చూసుకున్నాం, గుడ్డలు కూడా తీసి కొడతా, చూసుకున్నాం, ఏదైతే అది అయింది. మళ్ళీ వస్తున్నాడని చెప్పండి జగనన్న. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్ళారు కదా, కొంతమంది అరెస్ట్ చేశారని చెప్పేసి గంజాయి బ్యాచ్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారని అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారని చెప్పేసి వైసీపీ వాళ్ళందరూ కూడా అసలు ముందుగా వాళ్ళని ఎందుకు కొట్టారు, ఎందుకు అరెస్ట్ చేశారు, నేరం తెలియదు అనే విధంగా చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు టీడీపీకి. సో మీరేం చెప్తారు? యాక్చువల్గా అక్కడ వాళ్ళదే తప్పు ఉంది. ఎందుకంటే ఫస్ట్ పోలీస్ మీద వీళ్ళు బ్యాడ్గా బిహేవియర్ చేశారు. సో అందువలన వీళ్ళు అలా చేయాల్సింది వచ్చింది. ఎందుకంటే వాళ్ళతో పాటు అందరికీ వస్తుంది. ఆల్రెడీ జగన్ ప్రభుత్వం అంటే ఫస్ట్ నుంటే రౌడిజం నడుస్తుంది. ఇప్పుడు కూడా దాన్ని చూపించాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ హీరో ఉన్నాడు, కూటమిలో పవర్ స్టార్ అని ఒక హీరో ఉన్నాడని ఇంకా తెలియదు వాళ్ళకు. ఆయన హీరో మీద ఎప్పుడైనా విలన్ ట్రై చేస్తూనే ఉంటాడు. బట్ ఎప్పటికైనా విలన్ ఓడిపోతుంటాడు, హీరో గెలుస్తుంటాడు 100%. అంటే ఇప్పటికే ఆయన మీద నమ్మకం పోయింది. జనాలందరూ కూడా పార్టీని ఓడిపోయే విధంగా చేశారు. సో అయినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు ఈ విధంగా నెగిటివ్ గా చేయడం కావచ్చు, అక్కడ రౌడీ షీటర్లకు సపోర్ట్ చేయడం కావచ్చు, పార్టీ వాళ్ళందరూ కూడా ఎందుకోసం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలనలో తప్పులు తీయడానికి ఏం లేవు, క్వశ్చన్స్ ఏం లేవు, ఏదైనా చూపించాలంటే ఏం లేవు. వాళ్ళు వెతికి ఇలాంటి దాన్ని హైలైట్ చేసి అలా చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళు
రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు పబ్లిక్ ఎవరు జనం ఉన్నారో వాళ్ళనే చూస్తారు కదా, పబ్లిక్ తిక్కోలు కాదు. వాళ్ళందరికీ ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రియల్ గా అతను సరిగ్గా చేయకపోతే ఓటేయరు, గెలవడు. అతను నెక్స్ట్ టైం గెలిచినాడంటే మంచి చేసినాడనే కదా. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటే అతన్ని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. అక్కడికి వెళ్ళి కూడా ఇది క్యాస్ట్ పరంగా వాళ్ళు ఎస్సీలు అని చెప్పేసి మైనార్టీలు అని చెప్పేసి ఈ విధంగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ విధంగా సింపతి గెయిన్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి వచ్చే అవకాశం ఉందంటారా? 100% రాదు. ఎందుకంటే పవర్ స్టార్ కి అన్ని క్యాస్ట్ వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఒక్క క్యాస్ట్ వాళ్ళు సినిమా చూస్తే హీరో అవ్వలేడు కదా. అలాగే ఓట్లు కూడా అతనికి ఒక క్యాస్ట్ వాళ్ళు వెళ్ళారు, అందరూ వేశారు, అందరూ రియల్ గా అభిమానించారు. ఇంకోటి వీళ్ళన్న పైసలు పంచి బిర్యానీలు పంచి ఓట్లు వేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ కష్టపడి చెమటతో ఓట్లు వేయించుకున్నాడు కదా.